హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యోగి వ్లాగ్స్. నా పేరు యోగి. మా హోమ్ టౌన్ వచ్చేసి మడకశిర. మా మడకశిరలో ఒక కొండ ఉంది. ఆ కొండపైన శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి కోట కట్టడాలు ఉన్నాయి. దాంతోపాటు ఒక శివాలయం కూడా ఉంది. సో ఈరోజు మేము దానిపైకి వెళ్తున్నాము, ఆ కొండపైకి. సో దానికోసం ఈ వ్లాగ్ చేస్తున్నాను నేను. మా మడకశిరని ఇంతకుముందు సింహగిరి అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే కొండ కింద ఒక శివాలయం ఉంది. ఆ వైపు నుంచి చూస్తే కొండ అనేది పడుకున్న సింహంలాగా కనిపిస్తుంది. అందుకని దాన్ని సింహగిరి అని పిలిచేవాళ్ళు. తర్వాత అది మడకశిరగా పేరు మారిపోయింది. ఇప్పుడు మేము ఏదైతే కొండ ఎక్కుతున్నామో దాని యొక్క ఎత్తు దాదాపు 3000 అడుగులు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మేము ఇప్పుడు ఏదైతే కొండ ఎక్కుతున్నామో దానిపైన కృష్ణగాడి వీరప్రేమ కథ నాని మూవీ ఉంది కదా, దానిది కొన్ని సీన్స్ షూట్ కూడా చేసినారు. సో ఇప్పుడు మేము ఎక్కుతున్న కొండ నాని సినిమా యొక్క షూటింగ్ స్పాట్ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది సింహగిరి కోట మొదటి ద్వారం. ఇది అక్కడ మనకు చిన్న చిన్న హోల్స్ కనిపిస్తున్నాయి కదా, అవి ఏంటంటే శత్రువులు ఎవరైనా దాడి చేసినప్పుడు అక్కడ దాక్కొని వాళ్ళపైన ఆ హోల్స్లో నుంచి అటాక్ చేస్తారు ఫిరంగులతో. అక్కడ కనిపిస్తున్న స్తంభాలు విద్యుత్ స్తంభాలవి. కొండపైకి కరెంట్ని లాగినారు. ఎందుకంటే రాత్రిపూట్ల ఇక్కడ అంతా లైట్స్ వెలుగుతూ ఉంటాయి, బాగా కొండ అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది. కానీ కొన్ని నెలల నుంచి వాటిని ఎందుకో వెలిగించడం లేదు. అక్కడ కనిపిస్తున్న గోపురం వచ్చేసి అది సాయిబాబా టెంపుల్ అన్నమాట. కొండపై నుంచి దాని యొక్క వ్యూ ఆ విధంగా ఉంది. ఇది కృష్ణగాడి వీరప్రేమ గాథ సినిమా షూటింగ్ స్పాట్. ఇది కొన్ని సీన్లు ఇక్కడ రికార్డ్ చేసినారు. దీని స్పెషాలిటీ ఏంటంటే, బయట ఎంత వేడున్నా కూడా ఇక్కడ వచ్చి కూర్చున్నారంటే ఫుల్ కూల్ అయిపోవాల్సిందే, అంత కూల్గా ఉంటుంది ఇక్కడ. ఆల్మోస్ట్ ఏసీ ఉన్నట్లే. ఒకసారి ఆ స్టోన్స్ని చూడండి, ఎంత పెద్ద పెద్ద స్టోన్స్ ఇవి రెండు కలిసి మనకు ఒక వే లాగా ఫామ్ అయింది. వాట్ ఎన్ అమేజింగ్ నేచర్. ఒకసారి దీన్ని గమనించండి, రెండు పెద్ద పెద్ద బండరాళ్ళు, దాని మధ్యలో ఒక చెట్టు పెరిగింది.
అసలు ఇది ఎట్లా పాసిబుల్ అవుతుందో నాకైతే అర్థం కాలే. మొత్తానికి ఇది పెద్ద అద్భుతమే. ఇది సింహగిరి కోటకు రెండవ ద్వారం. ఇది అక్కడ కనిపిస్తుంది మా స్కూలు. నేను 5th నుంచి 8th వరకు అక్కడే చదువుకున్నాను. కొండపై నుంచి దృశ్యాలన్నీ చాలా బాగున్నాయి. మీరు కూడా ఎవరైనా ఈ కొండని విజిట్ చేయాలనుకుంటే ఏమాత్రం ఆలోచించకుండా వచ్చేయండి. ఎందుకంటే మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది. తర్వాత చుట్టుపక్కల పైనుంచి ప్రకృతిను బాగుంటుంది. ఈవెన్ ఎండాకాలంలో కూడా కొండపైన బాగా చల్లగా ఉంటుంది. ఈ సింహగిరి కోటను ఎక్కేంత వరకు మాత్రమే కష్టం. తర్వాత దీనిపైనున్న ఆ వాతావరణం మీ మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇది మాత్రం పక్కా. ఇంకా కోతలేదు జాస్తిలో. చూడండి, ఇది సింహగిరి కోట యొక్క 3వ ద్వారం. ఇది వచ్చేసి సింహగిరి కోట యొక్క 4వ ద్వారం. ఫ్లాష్ ఆఫ్ చేసుకో. ఇక్కడ కనిపిస్తున్న నీళ్ళైతే ఇవి వాన వచ్చిన దానికి నిలబడినాయి. బట్ అయినా కూడా దీని కింద ఏదో స్వరంగం ఉందని చెప్తుంటారు. మరి ఎంత మాత్రం నిజమో నాకు కూడా తెలీదు. దీన్ని సింగేమూతి అంటారు. ఈ కొండకి ఇదే హైయెస్ట్ పాయింట్. ఇది
నేను ముందుగానే చెప్పిన కదా ఈ కొండపైన శివాలయం ఉందని. ఆ శివాలయం ఇదే చూడండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా దేవుణ్ణి బాగా ప్రార్థించండి. ఓం నమః శివాయ. శంభో శంకర. ఈ సింహగిరి కోట పైన పురాతన కట్టడాలు, తర్వాత పైన వాతావరణము, చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఏవైనా ట్రిప్ ప్లాన్ చేసినట్లయితే దీన్ని కూడా ఒక చాయిస్ లాగా పెట్టుకోండి. ఇది ఒకసారి చూడండి. ఒక రాయి పైన ఇంకొక రాయి చిన్న సపోర్ట్తో అలా ఉండిపోయింది. ఇది కూడా ఒక అద్భుతమే. ఇక్కడ ఇది గొడుగులాగా ఉంటుంది. అంటే మనం దీని కింద ఏదైనా వాన ఇట్లా వచ్చినప్పుడు ఉండొచ్చు. కానీ ఇక్కడ కూల్ మాత్రము దారుణం అంతే. ఇక ఒక 20 మినిట్స్ కంటిన్యూస్గా ఉన్నామంటే డెఫినెట్గా కొంచెం షివరింగ్ వస్తుంది చలికి. అంత కూల్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఏంటంటే మనము కొంచెం ఇట్లా లోతుగా కొంచెం కిందకి దిగితే ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళ మధ్యలో కొంచెం స్పేస్ ఉంది. ఆ స్పేస్లో కొన్ని నీళ్ళు ఉన్నాయి. అది చూడడానికి ఇక్కడికి వెళ్తున్నాము. చూడండి. మామూలుగా చెప్పడం ఏంటంటే ఇక్కడ కూడా ఇట్లా లోపలికి వెళ్తే ఇక్కడ కూడా ఒక స్వరంగం ఉంది అని చెప్తా ఉంటారు. మరి అది ఇప్పుడు ఉందో లేకుంటే మూసేసినారో తెలీదు. మనకు అదంతా సేఫ్ కూడా కాదు. సో అటువంటి సాహసాలు నేనైతే చేయట్లేదు. ఇంకా ఇంతే గైస్. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. నేను ముందు చేసే వ్లాగ్స్ అన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.